నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. 2 రోజుల క్రితం బనగానపల్లెలో ఈద్గాను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూల్చివేశారు. అయితే ఈద్గా వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల పవిత్ర ప్రాంతమైన ఈద్గాను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరిక పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. ఈద్గాను కూల్చేస్తుంటే ఏం చేస్తున్నారని పోలీసులను నిలదీశారు కాటసాని రామిరెడ్డి. ఈరోజు వందలాది మంది ఈ యొక్క ఈద్గాలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి స్థలంలో కూడా మీరు దౌర్జన్యాలు చేసి ఈరోజు మరి మళ్ళీ ఒక నంగనాచిలాగా ఈరోజు ప్రజలందరూ కూడా నిన్ను నీ మూతి ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటే, ముస్లింలందరూ నీ ముఖం మీద ఉమ్మేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు తెచ్చుకున్నారా ఈ దుర్మార్గుడిని? మనం ఓట్లేసి మనం గెలిపించుకుంటే, మనం నమ్మి ఇతనికి ఓటేసినందుక మాకు ఈ శిక్ష అని చెప్పి ముస్లింలు బాధపడతా ఉన్నారు. కొంతమంది ముస్లిం సోదరులే చెప్తా ఉన్నారు, గొర్రె కషాయవాణి నమ్మినట్టు మేము నమ్మి ఓట్లు వేసినాం, మోసపోయినాం. ఈరోజు మా యొక్క ముస్లింలు మనోభావాలు దెబ్బతినే విధంగా మా యొక్క ప్రార్థనా మందిరాలు కూల్చడం జరుగుతూ ఉంది అని చెప్పి చాలా వరకు బాధపడతా ఉన్నారు.